నమస్తే వ్యూవర్స్, హార్టీ వెల్కమ్ టు బాలాజీ ఇంగ్లీష్. మనందరం ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. నో వన్ ఈజ్ హియర్ వితౌట్ ఎనీ టాలెంట్. నో వన్ ఈజ్ ఆన్ దిస్ ఎర్త్. సో ప్రతి ఒక్కరు నేను చెప్తుంటా, నేను ఈత కొడతా, నేను పాడగలను, ఈత కొట్టగలను, నేను బైక్ తోలగలను, నేను కారు తోలగలను, నేను ట్రాక్టర్ తోలగలను, నేను బాగా డ్యాన్స్ చేయగలను, నేను రాయగలను, నేను మాట్లాడగలను, నేను కొట్టగలను. సో పలాంటి టాలెంట్ నాకు ఉంది, నాకు ఆ సామర్థ్యం ఉంది, ఆ శక్తి ఉంది అని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో క్యాన్ అనే మోడల్ వర్బ్ని యూజ్ చేస్తాం. అంటే పలాని పని చెయ్యగలను. సో క్యాన్ అంటే చెయ్యగలను అని, అంటే శక్తిని తెలియజేస్తుంది అనమాట. అది నేను ఈ పని చేయగలను, నేను వాలీబాల్ ఆడగలను, ఐ క్యాన్ ప్లే వాలీబాల్. క్యాన్ అంటే నాకు ఆ అబిలిటీ ఉంది అని చెప్పడానికి క్యాన్ యూజ్ చేస్తాం అనమాట. సో పలాని పని చెయ్యగలను అని. ఇది మనము ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో తీసుకుంటే క్యాన్ ప్లస్ V1 అంటే చెయ్యగలను, ఐ క్యాన్ అంటే నేను చేయగలను, వీ క్యాన్ మేము చేయగలము, యూ క్యాన్ మీరు చేయగలరు, దే క్యాన్ వారు చేయగలరు, హీ క్యాన్ అతను చేయగలడు, షీ క్యాన్ ఇట్ క్యాన్ ఆమె చేయగలదు, అది చేయగలదు. అది పాస్ట్లో తీసుకుంటే క్యాన్ ప్లేస్లో మనం ఏబుల్ టు అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఏబుల్ టు యూజ్ చేసేసి పాస్ట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్స్ ఐ, హీ, షీ, ఇట్ వాజ్ వస్తుంది. ఐ వాజ్ ఏబుల్ టు అంటే నేను చేయగలిగితిని. హీ వాజ్ ఏబుల్ టు డూ అంటే అతను చేయగలిగాను. షీ వాజ్ ఏబుల్ టు డూ ఆమె చేయగలిగాను. ఇట్ వాజ్ ఏబుల్ అది చేయగలిగాను. వి వర్ ఏబుల్ టు డూ మేము చేయగలిగితిమి. యు వర్ ఏబుల్ టు డూ మీరు చేయగలిగితిరి. దే వర్ ఏబుల్ టు డూ వారు చేయగలిగితిరి. చేయగలిగిరి అనే విధంగా వస్తుందన్నమాట మీనింగ్ తెలుగులో. అదే ఫ్యూచర్లో తీసుకుంటే ఐ విల్ బీ ఏబుల్ టు నేను చేయగలుగుతాను. వి విల్ బీ ఏబుల్ టు మేము చేయగలుగుతాము. యూ విల్ బీ ఏబుల్ టు మీరు చేయగలుగుతారు. దే విల్ బీ ఏబుల్ టు వారు చేయగలుగుతారు. హీ విల్ బీ ఏబుల్ టు అతను చేయగలుగుతాడు. షీ విల్ బీ ఏబుల్ టు ఆమె చేయగలుగుతుంది. ఇట్ విల్ బీ ఏబుల్ టు డూ అది చేయగలుగుతుంది. సో ఈ విధంగా చెయ్యగలను అనేది ప్రెజెంట్ టెన్స్ తీసుకుంటే, పాస్ట్ టెన్స్లో చెయ్యగలిగితిని అనేది పాస్ట్ టెన్స్, చెయ్యగలుగుతాను అనేది ఫ్యూచర్ టెన్స్. సో లెట్ us టేక్ ఫ్యూ వర్బ్స్. సబ్జెక్ట్స్ మనకు ఫార్ములా వచ్చేసి ఇక్కడ సబ్జెక్ట్ క్యాన్ ప్లస్ V1 అనేది ఫార్ములా అనమాట. అంటే నేను పలాని పని చేయగలుగుతాను. ఆ సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ రాసేసి మధ్యలో క్యాన్. ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ విల్ గెట్ క్యాన్ తర్వాత ఏ పని అయితే చేయగలమో అది మనం ఇక్కడ రాయాలన్నమాట. సో ఇప్పుడు వన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, క్యాన్. సో ఐ క్యాన్ డూ అంటే నేను చేయగలను. వీ క్యాన్ డూ మేము చేయగలము. సో ఈ విధంగా ఐ క్యాన్ డూ నేను చేయగలను. ఐ క్యాన్ డూ దిస్ వర్క్ నేను ఈ పని చేయగలను. ఐ క్యాన్ డూ మై హోంవర్క్ నేను నా హోంవర్క్ చేయగలను. ఐ క్యాన్ డూ దిస్ డిఫికల్ట్ ఎక్సర్సైజ్ ఈ కష్టంగా ఉండే ఎక్సర్సైజ్ నేను చేయగలను. ఐ క్యాన్ డూ దిస్ ప్రాబ్లం ఈ ప్రాబ్లంను నేను చేయగలను. ఐ క్యాన్ సింగ్ ఎ సాంగ్ ఆన్ ద స్టేజ్ నేను స్టేజ్ మీద పాట పాడగలను. ఐ క్యాన్ రన్ వెరీ ఫాస్ట్ ఐ క్యాన్ రన్ లైక్ ఎ మెషిన్ లాగా నేను పరిగెత్తగలను. సో యూ కెన్ సబ్స్టిట్యూట్ ఎనీ subject here and you can do here. So I can do, I can sing, I can run, I can play, I can laugh, I can speak in English, I can fight with him, I can dance, I can quarrel, I can read, I can concentrate. Okay, so many things మనం ఏమైతే చేయగలమో ఆ చేయగలిగిన పనులను మనం క్యాన్ అనేది యూజ్ చేసి V1 ఫామ్ యూజ్ చేస్తాం అన్నమాట. దీన్ని మనం పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్స్గా చూస్తే లెట్ us టేక్ we can sing a song. మనము లేకపోతే మేము పాట పాడగలము. we can sing. అది మేము పాడలేము అంటే క్యాన్కు సింగ్కు మధ్యలో నాట్ వస్తుంది. we cannot sing. can ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు కెనాట్.
ఆర్ కాంట్. వీ కెనాట్ సింగ్ అనేది క్వశ్చన్ అవుతుంది. మనము పాడగలమా, అంటే పాజిటివ్ క్వశ్చన్. క్యాన్ వి సింగ్, మనం పాడగలమా క్వశ్చన్ మార్క్. మీ ఫ్రెండ్స్ని అడుగుతా, క్యాన్ వి సింగ్, మనం పాడగలమా? ఎస్ వీ క్యాన్ సింగ్, అవును మనం పాడగలం. లేదు అనుకో, నో వీ కెనాట్ సింగ్, నెగిటివ్. దిస్ ఇస్ అ పాజిటివ్ సెంటెన్స్, దిస్ ఇస్ అ నెగిటివ్ సెంటెన్స్. మనం పాడలేమా? కాంట్ వి సింగ్, ఎస్ వీ కెన్ సింగ్, నో వీ కెనాట్ సింగ్. ఇక్కడ మళ్ళీ WH క్వశ్చన్స్. వై కాంట్ వి సింగ్, వేర్ కాంట్ వి సింగ్, వై క్యాన్ వి సింగ్, ఎందుకు మనం పాడగలం. వేర్ క్యాన్ వి సింగ్, మనం ఎక్కడ పాడగలం. హౌ క్యాన్ వి సింగ్, మనం ఎలా పాడగలం. విత్ హూమ్ క్యాన్ వి సింగ్, విత్ హూమ్ క్యాన్ వి సింగ్, మనం ఎవరితో పాడగలం. వాట్ క్యాన్ వి సింగ్, మనం ఏమి పాడగలం. ఈ విధంగా పాజిటివ్ క్వశ్చన్స్ యాడ్ చేయొచ్చు అన్నమాట. అదే నెగిటివ్. వాట్ కాంట్ వి సింగ్, మనం ఏది పాడలేము. వై కాంట్ వి సింగ్, మనం ఎందుకు పాడలేము. వేర్ కాంట్ వి సింగ్, మనం ఎక్కడ పాడలేము. హౌ కాంట్ వి సింగ్, మనం ఎలా పాడలేము. విత్ హూమ్ కాంట్ వి సింగ్, మనం ఎవరితో పాడలేము. సో పాడలేము అనేది ఇవి పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్ మనం యూజ్ చేయొచ్చు. అదే పాస్ట్కి వెళ్ళిపోతే ఐ వాజ్, హీ, షీ, ఇట్, వాజ్ మనకు పాస్ట్ టెన్స్ బీ ఫార్మ్స్లలో తెలుసుకున్నాం అనమాట. వి, యూ, దే, వర్. సో ఇక్కడ ఏబుల్ టు, క్యాన్ ప్లేస్లో ఏబుల్ టు అని వస్తుంది. అంటే ఇది బీ పాసిబుల్ అంటే నేను పని చేయగలను అని. ఐ వాజ్ ఏబుల్ టు రన్ ఫాస్ట్, ఒకప్పుడు నేను బాగా పరిగెత్తగలుగుతాను, ఇప్పుడు పరిగెత్తలేకున్నా. ఐ వాజ్ ఏబుల్ టు సింగ్, నేను బాగా పాడగలను. ఐ వాజ్ ఏబుల్ టు సింగ్ మెలోడియస్లీ, బ్రహ్మాండంగా పాడగలుగుతాను ఇంతకుముందు, కానీ ఇప్పుడు పాడలేకున్నా. షీ వాజ్ ఏబుల్ టు రన్ లైక్ ఎనీథింగ్, ఆమె ఒక మెషిన్ లాగా పరిగెత్తేది. షీ వాజ్ ఏబుల్ టు రన్ లాంగ్ బ్యాక్. షీ వాజ్ ఏబుల్ టు రన్ ఇన్ అవర్ ప్రైమరీ క్లాస్, ఆమె ప్రైమరీ క్లాసులో ఉన్నప్పుడు పరిగెత్తేది, కానీ ఇప్పుడేమో తెలియదు. షీ వాజ్ ఏబుల్ టు రన్ అంటే పరిగెత్తగలిగింది. వీ వర్ ఏబుల్ టు అండర్స్టాండ్, అతను ఎలా మాట్లాడినా కూడా మేము అర్థం చేసుకోగలిగితిమి. వీ వర్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిమ్, మేము అతన్ని అర్థం చేసుకోగలిగితిమి. వీ వర్ ఏబుల్ టు కోఆపరేట్ హిమ్, మేము అతన్ని కోఆపరేట్ చేయగలిగితిమి. అతను ఎలా ఉన్నావు. వీ వర్ ఏబుల్ టు అడ్జస్ట్, మేము అడ్జస్ట్ చేసుకోగలిగితిమి. వీ వర్ ఏబుల్ టు అడ్జస్ట్ విత్ హిమ్, మేము అతనితో అడ్జస్ట్ చేసుకోగలిగితిమి. సో ఆ విధంగా ఐ, హీ, షీ, ఇట్, వి, యూ, దే, వర్ వస్తుంది, వజ్ వస్తుంది, ఏబుల్ టు. ఇక్కడ మనం పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ తీసుకుంటే he was able to ask, అతను అడగగలిగాను. he was able to ask the బాస్ని అతను అడగగలిగాను. అది అడగలేకపోయాను అంటే he was not able to ask, అతను మేనేజర్ను అడగలేకపోయాను. అడగగలిగాను. హీ వాజ్ ఏబుల్ టు ఆస్క్ ప్రిన్సిపల్, అతను ప్రిన్సిపల్ను అడగగలిగాడు. సపోజ్ దెర్ వాజ్ అ ప్రాబ్లం, మేబీ శాలరీస్ లేట్ అయినాయి, అందరి ప్రిన్సిపల్ని అడగాలనుకుంటున్నావు, ప్రిన్సిపల్ సార్ బాగా కోపంలో ఉన్నాడు. అటువంటిప్పుడు ఎవరు అడగలేదు, నేను అడగాలనుకున్నారు, నేను ఎవరు అడగలేదు, ఒకరు మాత్రం అడగలేడు. హీ వాజ్ ఏబుల్ టు ఆస్క్, అతను అడగగలిగాను. అతను కూడా అడగలేకపోయాడు. హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఆస్క్, అతను అడగలేకపోయాను. అతను అడగగలిగిండా అన్నప్పుడు మళ్ళీ క్వశ్చన్, వాజ్ హీ ఏబుల్ టు ఆస్క్ క్వశ్చన్ మార్క్. ఎస్ అయితే ఎస్ హీ వాజ్ ఏబుల్ టు ఆస్క్. నో నెగటివ్, హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఆస్క్. అదే నెగిటివ్ క్వశ్చన్ అడిగితే వాజంట్ హీ ఏబుల్ టు ఆస్క్, yes he was able to ask. No, he was not able to ask. Again WH questions.
హౌ వాజ్ హీ ఏబుల్ టు ఆస్క్, అతను ఎలా, వేర్ వాజ్ హీ ఏబుల్ టు ఆస్క్, వెన్ వాజ్ హీ ఏబుల్ టు ఆస్క్. సో ఈ విధంగా సూటబుల్ WH క్వశ్చన్స్ అనేది మనం యూజ్ చేయొచ్చు. సో లెట్ మీ నాట్ టేక్ మచ్ టైమ్ ఫర్ యూ. అండ్ ఇన్ దిస్ వే చేయగలిగితిని, చేయగలిగాను, చేయగలిగితిమి, చేయగలిగితిరి, చేయగలిగింది అనే విధంగా మనం పాస్ట్లో చెప్పడానికి అతను బాగా పాడగలిగాను, హీ వాజ్ ఏబుల్ టు సింగ్. నేను బాగా పరిగెత్తగలిగితే ఐ వాజ్ ఏబుల్ టు రన్. నేను బాగా రాయగలిగితే ఇంతకుముందు ఐ వాజ్ ఏబుల్ టు రైట్ బ్యూటిఫుల్లీ, ఐ వాజ్ ఏబుల్ టు రైట్. సో ఆ విధంగా పాస్ట్లో పలాని పని చెయ్యగలిగితిని అని చెప్పడానికి మనం వజ్, వర్ ప్లస్ ఏబుల్ టు ప్లస్ V1 అనేది యూజ్ చేస్తాం. అదే ఫ్యూచర్లో తీసుకుంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ విల్ బీ ప్లస్ ఏబుల్ టు ప్లస్ V1. ఐ విల్ బీ ఏబుల్ టు స్పీక్. నేను ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాను. ఐ విల్ బీ ఏబుల్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్. నేను ఇప్పుడు ఇంగ్లీష్ క్లాస్ నేర్చుకుంటున్నా, మేబీ ఆఫ్టర్ 2 months ఐ విల్ బీ ఏబుల్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాను. ఐ విల్ బీ ఏబుల్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్. ఐ విల్ బీ ఏబుల్ టు ప్లే, ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా కీబోర్డు ఆల్ బేసిక్స్. ఐ విల్ బీ ఏబుల్ టు ప్లే కీబోర్డ్ ఆన్ ద స్టేజ్. ఐ విల్ బీ ఏబుల్ టు ప్లే గిటార్ ఆన్ ద స్టేజ్. we will be able to face challenges in our life. మనము ఛాలెంజెస్ ఫేస్ చేయగలుగుతాము, సో ఈ విధంగా ఇఫ్ యు టేక్ దే విల్ బీ ఏబుల్ టు స్పీక్, వాళ్ళు మాట్లాడగలుగుతారు. దే విల్ బీ ఏబుల్ టు స్పీక్, వాళ్ళు మాట్లాడలేరు అంటే వీళ్ళ తర్వాత వోంట్, దే వోంట్ బీ ఏబుల్ టు స్పీక్, వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళు మాట్లాడగలుగుతారా? విల్ దే బీ ఏబుల్ టు స్పీక్, సపోజ్ ఇండిపెండెన్స్ డే ఉంది, పిల్లలను కొంతమంది స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వమన్నాం, ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసినాం. సో అతను మాట్లాడగలుగుతాడా? విల్ హీ బీ ఏబుల్ టు స్పీక్ ఆన్ ద స్టేజ్? విల్ హీ బీ ఏబుల్ టు డ్యాన్స్ ఆన్ ద స్టేజ్? అతను స్టేజ్ మీద డ్యాన్స్ చేయగలుగుతాడా? అతను స్టేజ్ మీద మాట్లాడగలుగుతాడా? ఎస్ అయితే ఎస్ హీ విల్ బీ. ఎస్. విల్ దే బీ ఏబుల్ టు స్పీక్, వాళ్ళు మాట్లాడగలుగుతారా? ఎస్ దే విల్ బీ ఏబుల్ టు స్పీక్. నో దే వోంట్ బీ ఏబుల్ టు స్పీక్, వాళ్ళు మాట్లాడలేరు, ఎందుకంటే వాళ్ళు మూగవాళ్ళు. సో ఆ విధంగా నో మీన్స్ నో, దే వోంట్ బీ ఏబుల్ టు స్పీక్. అదే వాళ్ళు మాట్లాడలేరా? నెగిటివ్. వోంట్ దే బీ ఏబుల్ టు స్పీక్, వాళ్ళు మాట్లాడలేరా? నో దే వోంట్ బీ ఏబుల్ టు స్పీక్. ఎస్ దే వోంట్ బీ, ఎస్ దే విల్ బీ ఏబుల్ టు స్పీక్. ఈ విధంగా మనం పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్, ఒకటి కావాలంటే మళ్ళీ WH క్వశ్చన్స్. వై విల్ దే బీ ఏబుల్ టు స్పీక్, వెన్ దే విల్ బీ ఏబుల్ టు స్పీక్, వెన్ విల్ దే బీ ఏబుల్ టు స్పీక్, వాళ్ళు ఎప్పుడు మాట్లాడగలుగుతారు, వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేరు. సో ఈ విధంగా మనం WH క్వశ్చన్స్ యాడ్ చేసి ఫ్యూచర్లో చేయగలుగుతాము, చేయగలుగుతాడు, చేయగలుగుతుంది అని చెప్పడానికి మనం బీ ఏబుల్ టు ప్లస్ V1 అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ క్యాన్తో ఇంకా కొన్ని లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఏంటంటే, ఇప్పుడు క్యాన్ ఫస్ట్ పర్సన్ యూజ్ చేసి గెటింగ్ పర్మిషన్, టు గెట్ పర్మిషన్ వి యూజ్ ఫస్ట్ పర్సన్ అంటే ఐవి. కెన్ ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్ళొచ్చా, ఇది గెటింగ్ పర్మిషన్. ఎక్స్క్యూజ్ మీ సార్ కెన్ ఐ అంటే టీచర్స్తో క్యాన్ యూజ్ చేయం, వీ కెన్ యూజ్ విత్ అవర్ ఈక్వల్ ఏజ్ అంటే పియర్ గ్రూప్, మన ఫ్రెండ్స్తో, మనకంటే చిన్న వాళ్ళతో యూజ్ చేయొచ్చు. కెన్ ఐ సిట్ దేర్, నేను అక్కడ కూర్చోవచ్చా? కెన్ ఐ సిట్ దేర్, కెన్ ఐ గో దేర్, కెన్ వి గో, కెన్ వి సిట్ దేర్, మనం అక్కడ కూర్చోవచ్చా? సో ఇట్ ఈస్ అ పర్మిషన్. యు ఆర్ ఆస్కింగ్ మేబీ యువర్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ నియర్ అండ్ డియర్ వన్స్, కెన్ ఐ టేక్ యువర్ పెన్, నీ పెన్ను తీసుకోవచ్చా? కెన్ ఐ సీ యువర్ నోట్బుక్, నీ నోట్బుక్ చూడొచ్చా? కెన్ ఐ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయొచ్చా? అంటే టేకింగ్ పర్మిషన్, వీఆర్ గెటింగ్ ఆర్ టేకింగ్ పర్మిషన్. కెన్ ఐ బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఫర్ యూ, నేను మీకు గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకురావచ్చా? కెన్ ఐ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, కెన్ ఐ హెల్ప్ యూ, నేను మీకు సహాయం చేయొచ్చా? సో
క్యాన్ వీ స్పీక్, క్యాన్ వీ పార్టిసిపేట్ ఇన్ ద గేమ్, మేము గేమ్లో పార్టిసిపేట్ చేయొచ్చా, క్యాన్ వీ అంటే గెటింగ్ పర్మిషన్ అనేది. సో ఐ వి యూజ్ చేసేసి మనం పర్మిషన్ తీసుకొనడానికి క్యాన్ వి అనేది యూజ్ చేస్తాం. అదే సెకండ్ థర్డ్ పర్సన్లో క్యాన్ యూజ్ చేసినామంటే గివింగ్ పర్మిషన్, ఫర్ గివింగ్ పర్మిషన్. ఎస్ యూ కెన్ స్పీక్, యూ క్యాన్ స్పీక్, నువ్వు మాట్లాడచ్చు. దే కెన్ ప్లే, ఎస్ దే కెన్ ప్లే నా, వాళ్ళకి లీజర్ పీరియడ్ ఉంది, పిల్లలు వచ్చిండ్రు, సో ఎక్స్క్యూజ్ మీ సార్ మే బీ ప్లే ఇన్ ద గ్రౌండ్, ఎస్ యూ మే ప్లే, ఎస్ యూ క్యాన్ ప్లే, ఎస్ దే క్యాన్ ప్లే, you can, they can, yes he can play, yes she can play, yes she can go home, you can go to home, you can go, she can go, he can go, they can go. సో ఈ విధంగా సెకండ్ థర్డ్ పర్సన్ ఉంటే క్యాన్ అను మనం ఫర్ గివింగ్ పర్మిషన్. ఎస్ యూ కెన్ యూజ్ మై పెన్, ఎస్ యూ కెన్ యూజ్ మై మొబైల్, ఎస్ యూ కెన్ యూజ్ మై నోట్బుక్. సో యూ క్యాన్ అంటే గివింగ్ పర్మిషన్ అనమాట. గివింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు యూ క్యాన్, దే క్యాన్, హీ క్యాన్, షీ క్యాన్, it can, yeah dog can run very fast, yes it can, yes it can go and eat, yes it can go out, yeah అది వెళ్ళగలుగుతుంది. సో ఈ విధంగా మనం పర్మిషన్ ఇవ్వటానికి మనం సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ యూజ్ చేసి విల్ గివ్ పర్మిషన్స్. అండ్ ఫస్ట్ పర్సన్కి అయితే ఐవికి మనం గెటింగ్ పర్మిషన్, అంటే ఐవి నేను, మనము అనేది పర్మిషన్ తీసుకోవడానికనే యూజ్ చేస్తాం. ఇంకొక యూజ్ ఏంటంటే పెక్యులర్ యూజ్, ఆస్క్ పీపుల్ టు డూ సంథింగ్ ఫర్ యూ. వేరే వాళ్ళు నీకు ఏమన్నా చెయ్యాలి అనుకొని వాళ్ళను మీరు రిక్వెస్ట్గా అడగాలంటే కెన్ యూ ఓపెన్ ద డోర్, కెన్ యూ క్లోజ్ ద డోర్, కెన్ యూ కమ్ హియర్, నువ్వు ఇక్కడికి రాగలవా, నువ్వు డోర్ క్లోజ్ చేయగలవా, కెన్ యూ స్విచ్ ఆన్ ద ఫ్యాన్, ఫ్యాన్ ఆన్ చేయగలవా, కెన్ యూ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయగలవా, కెన్ యూ షో మీ యువర్ బుక్, నీ బుక్ చూపించగలవా, కెన్ యూ కమ్ విత్ మీ, నాతో పాటు రాగలవా, కెన్ యూ డూ ఎ ఫేవర్, నాకు ఒక సహాయం చేయగలవా, కెన్ యూ బ్రింగ్ వాటర్ ఫర్ మీ, నాకు వాటర్ తీసుకురాగలవు. అంటే ఆస్క్ పీపుల్ టు డూ సంథింగ్, నీ కోసము వాళ్ళు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు క్యాన్ యూ అనేది యూజ్ చేయొచ్చు. కెన్ యూ షో మీ యువర్ క్లాస్ వర్క్, నీ క్లాస్ వర్క్ చూపించగలవా, కెన్ యూ గివ్ మీ యువర్ పెన్, నీ పెన్ ఇవ్వగలవా, కెన్ యూ రైట్ ఇన్ మై నోట్బుక్, నా నోట్బుక్లో రాయగలవా. సో ఈ విధంగా పక్కన వాళ్ళు మనకి ఏమైనా చెయ్యాలి అనుకున్నప్పుడు కెన్ యూ అనేది యూజ్ చేస్తాం అనమాట. కెన్ యూ అని యూజ్ చేసి మనం, ఇది క్వశ్చన్ కాదు బట్ ఇట్స్ ఆస్కింగ్. దెన్ ఆస్క్ ఫర్ సంథింగ్, సపోజ్ షాప్కి వెళ్తారు, మీకు ఏదైనా వస్తువు కావాలన్నప్పుడు కెన్ ఐ హ్యావ్. సో ఇక్కడ కెన్ యూ, ఇక్కడ యూ క్యాన్, దే క్యాన్, ఇక్కడ క్యాన్ ఐ, ఇక్కడ కెన్ ఐ హ్యావ్. సపోజ్ షాప్కి వెళ్తారు, కెన్ ఐ హ్యావ్ ఏ కిలో షుగర్, ఒక కిలో షుగర్ తీసుకోవచ్చా, ఇస్తారా అనే విధంగా. కెన్ ఐ హ్యావ్ ఎ పెన్, కెన్ ఐ హ్యావ్ మార్కర్ పెన్స్, కెన్ ఐ హ్యావ్ లైఫ్ బాయ్ సోప్స్, కెన్ ఐ హ్యావ్ లాంగ్ నోట్బుక్స్, కెన్ ఐ హ్యావ్ షార్ట్ నోట్బుక్స్, కెన్ ఐ హ్యావ్ కలర్ పెన్సిల్స్. సో కెన్ ఐ హ్యావ్ అంటే నాకు ఇస్తారా, నేను తీసుకోవచ్చా అనే విధంగా అనమాట. కెన్ ఐ హ్యావ్ షాప్కి వెళ్ళి మీకు ఏమేమి కావాలో, కెన్ ఐ హ్యావ్ షార్ట్స్, కెన్ ఐ హ్యావ్ ప్యాంట్స్, కెన్ ఐ హ్యావ్ ఫార్మల్ డ్రెస్, కెన్ ఐ హ్యావ్ అనేది అడగచ్చు అనమాట. ఈజ్ ఇట్ ఓకే టు డూ సంథింగ్, అంటే ఈ పని చేయడం సరేనా అని అడగడానికి మనం కెన్ ఐ అనేది యూజ్ చేస్తాం. కెన్ ఐ అంటే ఇక్కడ పర్మిషన్, ఇది కూడా పర్మిషన్ లాగానే. కెన్ ఐ స్పీక్ టు గోపి, నేను గోపితో మాట్లాడడం ఇది ఓకేనా, కెన్ ఐ స్పీక్ టు గోపి. కెన్ ఐ సిట్ హియర్, నేను ఇక్కడ కూర్చుంటే ఓకేనా, ఈజ్ ఇట్ ఓకే టు సిట్ హియర్, కెన్ ఐ సిట్ హియర్. కెన్ ఐ గో దే, నేను అక్కడికి వెళ్ళచ్చు. ఇట్స్ నథింగ్ బట్ లైక్ అ పర్మిషన్, టేకింగ్ పర్మిషన్ లాగానే వాళ్ళ పర్మిషన్ అనమాట. అంటే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనం ఇది మీకు ఓకేనా, ఇది సరేనా, నేను ఈ పని చేస్తే సరేనా, కెన్ ఐ సిట్ హియర్, కెన్ ఐ సిట్ బిసైడ్ యూ, నీ పక్కన నేను కూర్చోవచ్చా, కూర్చుంటే ఈజ్ ఇట్ ఓకే, ఓకే సరేనా, నేను నీ పక్కన కూర్చోవచ్చా. కెన్ ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్ళొచ్చా. కెన్ ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్, ఈజ్ ఇట్ ఓకే టు ఆస్క్ యూ ఏ క్వశ్చన్, అంటే ఒక క్వశ్చన్ అడగడం ఇంకేం ప్రాబ్లం లేదు కదా, అంటే ఈ పని నేను చేయొచ్చా అని అడగడానికి ఇట్స్ లైక్ పర్మిషన్ ఓన్లీ. బట్ ఈజ్ ఇట్ ఓకే టు డూ సంథింగ్, ఇది ఈ పని చేయడం ఓకేనా, మీకు సరేనా అని అడగడానికి క్యాన్ ఐ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ క్యాన్ యూ, క్యాన్ ఐ హ్యావ్, క్యాన్ ఐ, యూ క్యాన్, దే క్యాన్, ఐ క్యాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లాంగ్వేజ్ ఫంక్షన్స్. మనం డిఫరెంట్ వేస్లో మాట్లాడాలంటే ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఈ విధంగా మీరు క్యాన్ మీద బాగా కమాండ్ చేసుకోవాలంటే బాగా చదవండి, ఇంకా ఓన్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి ట్రై టు స్పీక్ విత్ యువర్ నియర్ అండ్ డియర్ వన్స్, మేక్ ఫ్రెండ్షిప్ విత్ దోస్ హూ క్యాన్ స్పీక్ అండ్ మేక్ యువర్ ఓన్ గ్రూప్స్ అండ్ ట్రై టు స్పీక్ డైలీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్.
You try to learn new sentences and try to teach them and try to learn from them. In that way you can improve your language in a better way. Thank you.